తన శాఖలో ఉన్న ఒక్క ఈరోజు ఇండస్ట్రీ మూత పడతా ఉంది అంటే ఎంతమంది బీసీలు రోడ్డుకు వస్తున్నారు ఈరోజు. దాని గురించి నువ్వు మాట్లాడు. ఒక కత్తెర ఇస్తే, ఒక కుట్టు మిషన్ ఇస్తే బీసీలు అనేవాళ్ళు సంతృప్తి చెందరు. రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇస్తే దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ పాలసీ మేకింగ్, డెసిషన్ మేకింగ్. అది తెలుసుకో సవితమ్మ అని నీకు సవినయంగా చెప్పుకుంటున్నాను. దయచేసి ఏ ఏరియాలో సవితమ్మ నువ్వు నీ మనుషులు పెట్టించి మట్టి తోలిస్తున్నావో వెంటనే దాన్ని ఆపేయకపోతే ఆ మట్టి గుట్టలు ఏడాడ స్టాక్ చేసుకుంటున్నావో, ఎవరెవరు నువ్వు అమ్ముతున్నావో ఆ ఒక మట్టి స్టోరేజ్ దీని దగ్గర కూర్చొని ధర్నా చేసే కార్యక్రమం అతి త్వరలోనే చేస్తామని సవినయంగా చెప్తున్నాం. మైనింగ్ ఆఫీషియల్స్ కు ఫోన్ చేసి ఎంత చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. రేపు కోర్టుకు రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా మీరు ఇబ్బంది పడకూడదు అని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే నేర్పించినారు, ఎక్కడ కూడా మీరు కక్ష రాజకీయాలు చేయొద్దండి, మంచి రాజకీయాలు చేయండి, ప్రజలకు మంచిది చేయండి, ఎలక్షన్ లో మాత్రమే ఎలక్షన్ ఫేస్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి స్వీట్ గా మీకు వార్నింగ్ చెప్తున్నాం. బట్ నిజంగా అయితే రాబోయే రోజున ఇంకా కఠినంగా మేమే మన పార్టీ లీడర్స్ దిగుతామని చెప్తూ ఈ రోజు ఈ ఒక కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కమిటీ. ఇప్పటికే మండల కమిటీ కూడా ఏర్పాటు చేయాలా అనేది కూడా ఆదేశాలు వచ్చినాయి నిన్న ఆల్ మండల కన్వీనర్స్ కు. సో అతి త్వరలోనే ఏర్పాటు చేసుకుంటాం. ఎవరైతే ఈ రోజు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఈ కమిటీ ద్వారా జరిగే మంచిది గుర్తింపు ప్లస్ ఇంకా 6 నెలలు ఉన్నప్పుడు, సంవత్సరం ఉన్నాడు మేడం మేము వచ్చినాం 15 ఏళ్ళు పనిచేసినాం అనే వాళ్ళకి ఇక్కడ చోటు ఉండదు. నిజంగా పని చేసిన వాడిని గుర్తించే ఒక కార్యక్రమం పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఎవరెవరైతే ఈ కమిటీలో ఉన్నారో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ అనుబంధ కమిటీ అధ్యక్షులు మీ అందరికీ కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కష్టపడి పనిచేస్తాం, పార్టీని నడిపిస్తాం. ఒక్కసారి మనం అందరూ కూడా గుర్తు చేసుకున్నారా, ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో, whenever there is an opposition among the women or the youth, gone is the word అంటారు. ప్రజల్లో, మహిళల్లో, స్పెషల్ గా యువతలో ఎప్పుడైతే నిజంగా ఒక ప్రభంజనం అనేది వచ్చేస్తుందో ఆ అలని, ఆ వేవ్ ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటికే అప్పుడే 80% అనేది మనం కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంటే కాఫీ విత్ క్యాడర్స్ ప్రోగ్రామ్ పోయినప్పుడు కూడా మాట్లాడుతుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంటే ఈ పార్టీకి అందరికీ కూడా ఇట్లా సంక్షేమ పథకాలు వచ్చేది అనేది మాట్లాడేవారు. సవితమ్మ ఇక్కడ మినిస్టర్ అయింది, ప్రీకాట్ ఫ్యాక్టరీ ఎత్తిపోయింది. యువతలందరికీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా సేమ్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు షుగర్ మిల్ కూడా క్లోజ్ అయింది, ఇప్పుడు ప్రీకాట్ కూడా క్లోజ్ అవుతుంది. సో నేను ఏమంటున్నానంటే మీరు ఏది మాట్లాడతారో దానికి స్టిక్ ఆన్ అయి మాట్లాడండి. వినేవాళ్ళు ఎవరు కూడా చెప్పని కాలీఫ్లవర్ పెట్టుకోరు. ఎవ్రీబడి ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ అనాలిసిస్ చేసే ఒక టెక్నాలజీ యూజ్ చేసే ఒక మెథడ్స్ మనకు తెలుసు. కాబట్టి వాట్ ఎవర్ ఏది మాట్లాడినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఇంత ఖర్చు అయింది, ఇంతే అప్పు చేస్తామని మాట్లాడినారు. మన సోర్స్ ఇక్కడ వి హ్యావ్ అవర్ సోర్స్ ఫ్రమ్ ఆర్బీఐ. ఈ రోజు నేను ఎవరు మాట్లాడితే నేను నిరూపణ చేస్తాను. ఇదే సవితమ్మ మాట్లాడి ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది, గంజాయి బానిసలు అయిపోయినారు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారని. ఆమెకి ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసినారు మీ ఊర్లో ఒకరు చూపి అని. ఆమె రాలేదు అంటే ఇంకా ఆమె ఫెయిల్యూరే కదా. ఈ రోజు కూడా సవితమ్మకు చెప్తున్నాం, బీసీలకు లయన్ షేర్ సింహభాగం ఇచ్చిన వాళ్ళు మనము అంటున్నాను. నేను సోర్స్ తో మాట్లాడతాను. ఆమె కూడా డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాను, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడైనా పిలుచు, నేను వస్తాను. బీసీలకు ఎవరు ఎక్కువగా చేసినారు వెనుకబడిన కులాలకి అని బడ్జెట్ ప్రవేశం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా చర్చకు నువ్వు సిద్ధం అంటే ఎస్ యువర్ ఐఎమ్ ఆల్సో రెడీ. నువ్వు ఎప్పుడు పిలిచినా ప్లేస్ నీదే, ప్లేస్ నువ్వు ఎక్కడ చెప్పినా మేము వస్తాం. రెడీ రాతారమ్మా? సో టైమింగ్స్ ఎప్పుడు చెప్పినా ఓకే, అందరి ఓకే. బట్ మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చిన ఒక ఘనత, ఒక గౌరవ మన దగ్గర ఉంది. కాబట్టి ఎక్కడికైనా సై అంటున్నాం, అవునా? సో ఈరోజు కమిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా పేరు ప్రతాప్ చదువుతాడు.
అందరూ ధైర్యంలో రెడ్ బుక్ నుంచి ఎవరైనా అమలు చేసి మన పైన కేసు పెడుతున్నారో వాళ్ళపైన కూడా మేము నోట్ డౌన్ చేసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర పెన్ ఉంది, బుక్ ఉంది, మనకు మన హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగుంటుంది. అవునా? ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.